నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ శరవణ భవాయ నమః. ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్‌కి వచ్చేసింది. సో, లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి. చిన్న చిన్న గ్రహాలు. వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది? వాటి యొక్క ట్రాన్సిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారణ ఆకాశంలో. ఓకేనా? సో ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 15వ తారీఖు రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారు. బుధుడు వక్రిగతిలో ఉండి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో. అక్కడ గంధాంట డిగ్రీస్లో ఉంటారనమాట బుధుడు ఈ డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా. ఆ డిసెంబర్ 15వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృశ్చిక రాశిలోనే ఉంటారు. అండ్ మనకి శుక్రుడు వచ్చేసి డిసెంబర్ 2వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉండి తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్సిట్ జరగడం చూస్తాము. దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు. గురుడు చూసుకుంటే వృషభ రాశిలో వక్రిగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్సిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా. తర్వాత శనికి వస్తే మొన్నటి వరకు కూడా వక్రిగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతభిష నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో. తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్ర నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది. రాహు వచ్చేసి మనకి ఉత్తరభాద్ర నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది. కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది ఈ నెలాఖరి వరకు. ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రిగతిలోకి ట్రాన్సిట్ అవుతారనమాట. ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు. అక్కడి నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖున వక్రి అవుతారు, అంటే నీచలో వక్రి అనమాట. సో మనకి ప్రజెంట్గా ఇప్పుడు ఉన్న గ్రహగతులలో 3 గ్రహాలు వక్రిగతిలో ఉన్నాయి. సో ఈ 3 గ్రహాలు వక్రిగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ప్రజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది, వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము. మిథున్ రాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందామండి. మిథున్ రాశికి లగ్నాధిపతి రాశ్యాధిపతి బుధుడు షష్ఠ స్థానంలో సంచారం జరుగుతుంది. అక్కడ వక్రిగతిలో ఉంటారు. రవి కూడా షష్ఠ స్థానంలోనే సంచారం జరుగుతుంది. దాని తర్వాత మనకి డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఇక మనకి డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం జరుగుతుంది. దాని తర్వాత మనకి అష్టమ స్థానంలోకి శుక్రుడు సంచారం జరుగుతుంది. అండ్ కేతు వచ్చేసి చతుర్థ స్థానంలో, రాహు వచ్చేసి దశమ స్థానంలో, శని వచ్చేసి భాగ్యస్థానంలో సంచారము, గురుడు వచ్చేసి మనకి వ్యయస్థానంలో వక్రిగతిలో సంచారము, అండ్ కుజుడు వచ్చేసి వక్రిగతిలో ఉండి నీచలో ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి గోచార పరిస్థితి చూసుకుంటే మిథున్ రాశి వాళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందువల్ల అంటే వాక్స్థానంలో కుజుడు నీచలో ఉండి రెట్రోలో ఉండడము అండ్ వీళ్ళకి లగ్నాధిపతి షష్ఠ స్థానంలో వక్రిలో ఉండడం ఏం జరుగుతుందంటే వీళ్ళకి అనవసరమైన కోపతాపాలకి లోనయ్యే పరిస్థితి ఈ నెల గోచరిస్తుంది. ఈ కోపము ఈగో కొద్దిగా బూస్టప్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఈగో బూస్టప్ అవుతుందో మాటలు కూడా కొద్దిగా స్ట్రాంగ్గా వీళ్ళు మాట్లాడడం వల్ల ఏం జరుగుతుందంటే అనవసరమైన గొడవలకి తావి తీసేసి వీళ్ళ రిలేషన్షిప్స్ని కొద్దిగా పాడు చేసుకునే పరిస్థితి మనకి ఈ నెల కనిపిస్తూ ఉంది. సో మిథున్ రాశి వాళ్ళకి ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే మీకు కోపం వచ్చినప్పుడు ఒక 10 సెకండ్స్ ఆగి తర్వాత ఒక ఆలోచించి దెన్ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే దీనివల్ల మీకు రిలేషన్షిప్స్ పాడవడమే కాకుండా మీకు మానసిక ప్రశాంతత కూడా కనిపించే పరిస్థితి అయితే గోచరించట్లేదు. ఎందువల్ల అంటే చతుర్థ స్థానంలో కేతు మానసికమైన ఇబ్బందులు కూడా కొద్దిగా మీకు క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇంటి వాతావరణానికి సంబంధించి అంటే డొమెస్టిక్ పీస్కి సంబంధించి కొద్దిపాటిగా మీకు ఆ లోపం అనేది మనకి కనిపిస్తూ ఉంది.
అండ్ మనకి వ్యయస్థానంలో కూడా గురుడు రెట్రోలో ఉన్నారు కాబట్టి ఆ గురువు యొక్క రెట్రో ఎఫెక్ట్స్ కూడా మనకి కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. హెల్త్ పరంగా మీకు ఈ నెల కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి మిథున రాశి వాళ్ళు. ఎందువల్ల అంటే చతుర్థంలో కేతు, ద్వితీయంలో కుజుడు, వ్యయంలో గురుడు, మళ్ళీ షష్ఠ స్థానంలోకి వచ్చేసరికి లగ్నాధిపతి షష్ఠ స్థానంలో కలిసి రవితో కలిసి ఉండడము, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే సడన్గా డైజెస్టివ్ ఇష్యూస్ రావడం, అంటే ఉదర సంబంధమైన ప్రాబ్లమ్స్ రావడము, తిన్నది సరిగ్గా అరగకపోవడము, లేకపోతే ఫుడ్ పాయిజన్ అవ్వడము, బయట ఎక్కువ తినేయడము, ఎక్కువ వర్క్ చేయడం వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకుండా మనకి ఫుడ్ హ్యాబిట్స్ దగ్గరకు వచ్చేసరికి డయట్లో కొద్దిగా చేంజెస్ రావడము, దీనివల్ల ఏమవుతుందంటే హెల్త్ మధ్య ఈ ఈ నెలలో మీకు కొద్దిగా హెల్త్ ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి బయట ఫుడ్ని వీలైనంత మట్టుకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. స్పైస్ ఫుడ్ ఎక్కువ తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది కాకుండా మీరు ఫ్యామిలీ పరంగా కూడా మీ మదర్ హెల్త్, మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క తల్లిగారి హెల్త్ పరంగా కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మేబీ మదర్ హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. మీరు కానీ మీ పేరెంట్స్ మదర్ కానీ ఫాదర్ కానీ కొద్దిగా హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితి కూడా గోచరిస్తుంది. అంటే ఒకవేళ మీ జన్మ జాతకంలో దశ అంతర్దశలు కనుక ఫేవరబుల్గా లేకుండా ఉండి దానిపైన మళ్ళీ గోచార రీత్యా కూడా కొద్దిగా గ్రహాల అనుకూలత లేదు కాబట్టి కొద్దిపాటిగా హెల్త్ డిస్టర్బ్ అయ్యి హాస్పిటల్లో చేరవలసిన పరిస్థితులు కూడా మనకి ఎక్స్ట్రీమ్ కేసెస్లో కనిపిస్తున్నాయి. కాబట్టి అది కొద్దిగా మైండ్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. భాగ్యస్థానంలో శని సంచారము ఇప్పటి వరకు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఇక మీదట ఏమవుతుందంటే మీ కమ్యూనికేషన్ వల్లనే కొద్దిగా ఇబ్బందులు పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. అంటే పర్సనల్ లైఫ్లో మీకు కొద్దిగా కమ్యూనికేషన్ వల్లనే ప్రాబ్లము, ప్రొఫెషనల్లో కూడా మీకు కమ్యూనికేషన్ వల్లనే ప్రాబ్లం. కాబట్టి ఈ కమ్యూనికేషన్ విషయంలో అంటే మీరు మాట్లాడే సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తే ప్రొఫెషనల్గా కూడా మీరు కొద్దిగా డిలేస్ ఉన్నా కూడా రికగ్నిషన్ టైంకి రాకపోయినా సరే కొద్దిగా హ్యాండిల్ చేసే పరిస్థితి మీకు వస్తుందన్నమాట, కోపం కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే. కాకపోతే ఇంకొకటి ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటారో, అంటే బ్యాచిలర్స్ అయిపోయింది తర్వాత మాస్టర్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వ్యయస్థానంలో గురుడు మనకి కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టిస్తారు. దేనికోసం డబ్బు ఖర్చు పెట్టిస్తారంటే మంచి కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు పెట్టిస్తారు. అంటే ఆ స్టూడెంట్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనమాట. హైయర్ ఎడ్యుకేషన్ కోసం అంటే భాగ్యస్థానంలో శని సంచారము, వ్యయస్థానంలో గురు సంచారం, ఈ రెండు పెద్ద గ్రహాలు వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నారు. కాబట్టి లాంగ్ టర్మ్గా ఏదన్నా చదువుకోవాలి అనుకొని అబ్రాడ్కి వెళ్ళి ఫారెన్లో వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీస్గా మనము ఈ నెల చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇదివరకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి దానికి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కనుక ఈ నెలలో ఆ రిజల్ట్స్ వచ్చి మీకు ఫేవరబుల్గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఈ నెల మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఎక్కువ మట్టుకు వీళ్ళు ఇంట్రెస్ట్ మనకి లేటెస్ట్ టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ కలిగి ఉండడం అనేది మనకి ఈ మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సామాన్యంగా మిథున రాశి వాళ్ళు అకౌంట్స్, మీడియా ఇలాంటి కెరియర్స్ని ఎక్కువ ఎంచుకుంటూ ఉంటారు. డేటా హ్యాండ్లింగ్, డేటా మ్యానిపులేషన్ ఇట్లాంటి దాంట్లోనే ఉంటారు. కాబట్టి ఆ కెరియర్కి సంబంధించి వీళ్ళకి బాగుంటుంది. సప్తమంలో ఉన్న శుక్రుడు ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్తారో ఇక్కడ కొద్దిగా మీరు బిజినెస్ విషయంలో ఒకవేళ ఎవరైనా మిథున రాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ కనుక ఏదైనా చేస్తూ ఉంటే కనుక ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే మంచిది. ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్న గురుడు మళ్ళీ అష్టమంలో శుక్ర ట్రాన్సిట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ రావడము, పార్ట్నర్షిప్కి మీ పార్ట్నర్స్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ రావడము, ఒక మాట అనుకొని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేయడము, అంటే ఒక ప్లానింగ్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేసుకుంటారో దానికంటే కొద్దిగా ఎక్సీడ్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్స్ అవన్నీ కనుక చూసుకుంటే వీలైనంత మట్టుకు డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా బుధుడు మళ్ళీ నార్మల్సీకి వచ్చేంత వరకు కూడా అన్ని డాక్యుమెంటేషన్స్ కొద్దిగా హోల్డ్లో పెట్టుకుంటే మంచిది. ఎందువల్ల అంటే మీ లగ్నాధిపతినే బుధుడు కాబట్టి ఆయననే వక్రీగతిలో ఉంటారు కాబట్టి కొంచెం మీకు డిస్టర్బెన్సెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే
హెల్త్ చాలా దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తుంది. మానసిక వ్యధ కనిపిస్తుంది ఈ నెల కాబట్టి, వీలైనంత మట్టుకు మౌనం పాటించడానికి ట్రై చేయండి. ఎందుకంటే టైం బాలేనప్పుడు మనం ఒకటి మాట్లాడితే ఇంకొక మాటకి అర్థాలు వేరే వస్తాయి కాబట్టి, దానివల్ల మీకు డిస్టర్బ్ అవుతారు కాబట్టి, ఈ అడ్వైస్ ఇవ్వడం జరుగుతుందనమాట. వీలైనంత మట్టుకు మౌనంగా ఉండడానికి ట్రై చేయండి. ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి టైం దానిపైన కేటాయించడానికి ట్రై చేసుకోండి. ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటే గనక, మిథున రాశి వాళ్ళు అవుతే గనక ఏదన్నా మంచి ఆధ్యాత్మికంగా ఏదన్నా స్పిరిచువల్‌గా ఎదగడానికి మీకెవరన్నా నచ్చిన గురువులున్నా సరే వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి. మీ ఫ్యామిలీకి సంబంధించి మీరెలా ఇంకా బెటర్‌గా ప్రోగ్రెస్ అవ్వాలో ఆ విషయంలో, ఆ కోణంలో ఆలోచించండి. ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు ఈ నెలంతా కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండాలి అని అనుకుంటే కనుక ప్రతి బుధవారము ఎక్కడైనా దగ్గరలో ఉన్న వైష్ణవాలయానికి విజిట్ చేయండి. శ్రీ మహావిష్ణువుకి దండం పెట్టుకోండి. విష్ణు సహస్రనామము రెగ్యులర్‌గా పఠనం చేయండి. బుధవారం రోజు ఒకవేళ మీకు గోచార రీత్యా కాకుండా దశ, అంతర్దశలు కూడా కొద్దిగా ఫేవరబుల్‌గా లేకపోతే కనుక బుధవారం రోజు పెసలు దానం చేయడానికి ఏమాత్రం కూడా ఆలోచించకండి. ఇంకా బెటర్ రిజల్ట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యులని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే.